కోపం వచ్చింది అంటే ఆ కోపం వెనక కారణముంటుంది, ఉండాలి కూడా. అది లేని రోజు నీకు విలువ ఉండదు. మన్నిస్తున్నారు కదా అని మంచివాళ్ళని మళ్ళీ మళ్ళీ నొప్పించకు. వాళ్ళు ఒక్క క్షణం మంచితనం మర్చిపోయారంటే మారడానికి నిమిషం కూడా పట్టదు. అలవాట్లతో దేవుడిగానూ మారవచ్చు, అలవాట్లతో హంతకుడిగానూ మారవచ్చు. ఎందుకంటే అలవాట్లు మనిషి జీవితాన్ని మాత్రమే కాదు, స్థాయిని కూడా నిర్ణయిస్తాయి. చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ ఆ విషయాన్ని నమ్మినా ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. మనం ఎంతటి ఆవేశంలో ఉన్నా ఇతరులు బాధపడేలా మాట్లాడకపోవడమే మన విజ్ఞతకు నిదర్శనం. నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి, కానీ నిజం మాత్రం ఎప్పటికీ నిన్ను రక్షిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద ప్రపంచంలో నీకు ఒంటరిని అనే ఫీలింగ్ నీకు కలిగింది అంటే నీ ప్రపంచంలో నీకు ఎవరూ లేరని అర్థం. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నీవు, నేను అందరం పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాళ్ళు మనతో ఉన్నారు. ఎదుటివారిని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకోకు, ఎందుకంటే అర్థమైతే ఎవరు నీకు నచ్చరు. సింహం చిన్నబోయి కూర్చుంటే నక్క కూడా సలహా ఇస్తుంది. ఇక్కడ ఏ నక్కకి ఆ అవకాశం ఇవ్వకు. గుండెల్లో ఎంతున్నా గర్జించాలి, తప్పదు. నీవు ఎదుగుతూ ఉంటే నీతో పాటే కారణం లేకుండా శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. సహచరుల గురించి చెడుగా మాట్లాడే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకు. నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు, నీ కష్టాలను కూడా పంచుకునేవాడే నిజమైన స్నేహితుడు.